విలువైంది. ఒక్క క్షణం వెనక్కి జరిగిపోయిన కాలం మళ్ళీ నువ్వు సంపాదిస్తావా? అయ్యలేదు. డబ్బు పోగొట్టుకుంటే సంపాదించచ్చు, ఏ వస్తువు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాలం సంపాదిస్తావా? కాలం అంత విలువైంది కాబట్టి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలప్ప, దుర్వినియోగం చేసుకోకూడదు. అంటే వృధా చేసుకోవద్దు, వేస్ట్ చేయకూడదు, టైం వేస్ట్ కాలం వేస్ట్ చేయొద్దు, సద్వినియోగం చేసుకోదాన్ని, దాన్ని ఉపయోగపెట్టుకో కాలాన్ని. కాలం అంతా చూడు, బాల్యము, యవనము, వృద్ధాప్యము 3 దశలు మనకు ఉన్నాయి. దానికి ఏముంది, బాల్యమని ఆటల పాటల్లో కాలం చేస్తుంది. అవును. యవనం తొంగి చూస్తుంది, ఆడు ఎన్నాళ్ళు ఆడతావు, ఆడు నేను నీకు అది చెప్తాను అని అది చేరుకుంటుంది, దీన్ని బాగుపడుతుంది. యవ్వనంలో చూడి భోగు సుఖాల్లో పడి కాలము వెళ్ళబుచ్చిటివి, ముసలితాను తొంగి చూస్తూ ఉంటుంది, మేరీ ఎన్నాళ్ళు మెరుతావో, నేను వస్తాను అని. ఆ ముసలితాను వచ్చి ఆవరించుకొని ఆవిడ ముసలితాను కూలు, కృతాంతాలు, యతులు, సింతులు, వాళ్ళు వరుసలు, వీళ్ళు వరుసలు, నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను దాని లంపట్లో సరిపోతుంది. మృత్యు తొంగి చూస్తుంది, ఎన్నాళ్ళు అంగళత్తావు, అంగళ వస్తుండను నేను అని. నువ్వు సాధించింది ఏడిది? ఏందిలే, ఊరికి కాలం వెళ్ళిపోయా. కాబట్టి వద్దప్ప, కాలాన్ని, మహా విలువైన కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ఏదో పరసత్వం, ఓ భగవంతుని గురించి ఆ లక్ష్యానికి నేను పోవాలని ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశాన్ని పేగు పెట్టుకొని తీవ్రాతి తీవ్రమైనటువంటి సాధనలు చేసి ఆ సత్య అన్వేషణ అంటారు. సత్యాన్ని ఎదుకు ఊరికే ఉన్నాడు, కాషాయ బట్టలు వేసుకొని పోయాడు, ఆడ పాటలు పాడి ఇంకో దగ్గర పోయి 7 ఉపన్యాసాలు ఇచ్చి తీసి పెట్టేసి ఇంకో దాని ఇదంతా పోసుకొని పోతే కాలం అంతా ఏడుదో ఒక కాలయాపన. అంటే ఒక ఆటల పాటల్లో ఒక జీవితాన్ని ఏదో రూపంగా జీవితాన్ని నడిపేది చూస్తుండవు. నువ్వు ఎట్లా నడిచేది అది నడుస్తుంది. నువ్వు ఎన్ని వేసుకోవాలి, వేసుకోవాల్సిన పనే లేదు. ఎవరికి ఇచ్చే మూతి ఇచ్చిన వాడు మ్యాథ్ పెడతాడు. దానికి వెళ్ళి ఇవన్నీ లంపట్లు పడాల్సి వస్తుంది మనం. అంతేనప్ప, ఏది లేదు. దాని నుంచి విలువైంది కాలము. ఆ కాలాన్ని వాళ్ళ పెద్దలు అనేకమైన ఉపమానాలు చెప్తారు. కాలం ఎంత విలువైంది. ఒక ఆయన ఒక యతీశ్వరుడు సన్నాసి ఊళ్ళో బిచ్చానికి వచ్చినాడు. ఆయన దగ్గర స్పర్శవేది ఉన్నదనమాట. భారతరత్న అంటారు దాన్ని. అంటే ఇట్లా ఇనుము తగిలితే బంగారు అవుతుంది. అది స్పర్శవేది అంటారు. దాని స్పర్శ ఇట్లా తగిలితేనే ఇనుము బంగారు అవుతుంది. దాని ఎలక్షన్ శక్తి అట్లుందనమాట. అది ఋషులు సంపాదించుకోండారు. అది ఒక ఆయన ఎవరు ఆశామానవుడు ఏం చేసినాడు, సమాధి ఏడిది అంటే ఇది స్పర్శవేదన, అయినా ఇది ఇనుము తగిలించుకుంటే బంగారు అవుతుంది అన్నాడు. స్వామి నాకు ఏడాది పాటు ఈ స్వామి అన్నాడు. కాళ్ళైనా ఇచ్చినాడు ఏడాది. ఇస్తేనే ఇంట్లో కారో కొండో బంగారు ఎటువంటి ఇనుము సామాన్లు ఉంటాయి కదా, అవి ముట్టించుకుంటే దాసాలదా అది ఇంట్లో పెట్టి పాయనంట. పెద్ద ఇనుపంగిడి దగ్గర పోయి నీ అంగడి ఎంత అన్నట్టు, ఇస్తావు నీ అంగడి ఎంత ఇస్తాను, ఏమంటే నేను కొంచెం లావాదేవీలు ఉండే ఇచ్చి తీసుకునే వ్యవహారాలు ఉన్నాయి, ఒక 6 నెలల తర్వాత ఇస్తానప్ప, ఖచ్చితంగా రాపోయినాడు. ఇది కూడా కొనేటట్లు ఉన్నాడు కదా అని ఆయన 6 నెలలు అయినాక మళ్ళీ పోయి అడిగినాడు. అప్ప ఇంక ఖచ్చితంగా ఇచ్చే సత్యమే, గ్యారెంటీ ఇచ్చేస్తాను, ఇంకొక 6 నెలలు అన్నాడు. ఆ 6 నెలలు ఇంట్లో పెట్టినాడు. భారత అది స్పర్శవేది. ఈ కూలీ నెలలు చేసుకుంటూనే ఉన్నాడు. మరి మళ్ళీ 6 నెలలు పోయా. ఇంకా 6 నెలలు టైం కరెక్ట్ అయితే వచ్చాయి స్పర్శవేది ఇచ్చినాయప్ప. నాది ఇక్కడ అని, స్వామి నేను నీ బుద్ధి లేకుండా ఇక్కడ అని తిక్కుందా. ఏం సంవత్సరం ఇంట్లో పెట్టుకొని కనీసం అంటే ఒక కారు ఒక కొండి ముట్టించేది 4 రోజులు బంగారం ఇంట్లో ఉండేది. అట్లా మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. అట్లా ఆ స్పర్శవేది అట్లది ఈ జన్మ శరీరం, ఈ మానవ శరీరం ఉపయోగపెట్టుకుంటే ఊరుకు ఉంటే ఊరుకు ఉంటుంది, ఉపయోగపెట్టుకుంటే పరమాత్మ పొందేసి దేహం దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన సిద్ధ నిర్మాణం సోహం భావాన్ని పూజ చేస్తాను శృతి చెప్తుంది అన్నమాట. దేహం దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు.
ఉపయోగపెట్టుకుంటే ఉమ్, సోహంభావైన అంటే నీ లోపలికి బయటకు ఆడేటువంటి ఆ శ్వాసనే పూజ రూపంగా భావించుకో. సోహంభావైన పూజ చేయొద్దు, అదే పూజ. అవును. నిత్యము చూడు శ్వాసకి ఆ దైవనామస్మరణ, ఆ సత్య అంటే ఆ సత్యాన్ని గురించి అనుకోవడము, ఆ భగవంతుని గురించి అనుకోవడము, దాని ఆలోచనలోనే జీవితాన్ని గడిపినట్టు శ్వాసకి పూజ. సోహంభావైన పూజ చేయొద్దు. జగత్ నిర్మాణం అంటే నిర్మల్యం ఉంది మనలో, నిర్మల్యము అది తెగించు, తెగ్గొట్టు పారే అక్కడ దాన్ని పారేసి దాని పూజలో ఉండు. అయినా నీకు ఇంకా అన్ని దేశాలు తిరగాల్సిన పని ఏడుకుంది, ఆ గుళ్ళకు పోవాల్సిన పని ఏడుకుంది. అది అలవాటప్ప, అది ఉంటే చాలు.